నిజామాబాద్ కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పిల్లలకు అందుతున్న కాస్మెటిక్ చార్జెస్, పిల్లల అటెండెన్స్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలను తనిఖీ చేశారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందే హాస్టల్లో సోదాలు చేసి కొన్ని శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పాత జిల్లాల పరంగా ప్రతి జిల్లాకు సంబంధించిన ఎస్సీ హాస్టల్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మేము ఈరోజు ఈ గర్ల్స్ హాస్టల్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో మేము రైడ్స్ చేసి చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యారు. ముఖ్యంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సుజాత్ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత గారు, సీనియర్ అసిస్టెంట్ పే అండ్ అకౌంట్స్ నుంచి సంతోష్ గారు, తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్ గారు మాతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కొన్ని ఐటమ్స్ చెక్ చేసి సీజ్ చేయడం జరిగింది. వాటిని ఫుడ్ సేఫ్టీ ఎలా ఉంది అనే విషయాలు నాచారం హైదరాబాద్లో పంపించి దాన్ని సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ గారు నోట్ చేసిన దాని ప్రకారం బాత్రూమ్స్ అవి మెయింటైన్ చేయటం లేదు. తర్వాత కొంత పేమెంట్స్ జరగాల్సిన పిల్లలకి కాస్మెటిక్ లాంటివి అట్లా ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నోట్ చేసి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. వీళ్ళ ఫాల్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళపైన చర్య తీసుకోవడం, అది ఏసీబీ డీజీపీ గారి ద్వారా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. మన డీజీపీ గారికి అందిన సమాచారం ప్రకారం ఆయన ఆదేశాలతో చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పటివరకు ఏమైనా గుర్తించారు? ఇప్పటివరకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వలేదనే విషయాలు కానీ, ఫుడ్ సరిగా లేదు అనే విషయాలు, తర్వాత రూమ్స్లో ఫ్యాన్స్, లైట్స్ లేకపోవడం, అట్లాంటివి మెయింటెనెన్స్ లేకపోవడం అనే విషయాలు గుర్తించడం జరుగుతూ ఉంది. ఇంకా నోట్ చేస్తూ ఉన్నారు. పే అండ్ అకౌంట్స్ నుంచి ఏ బిల్స్లో తేడా చేశారనే విషయాలు కూడా నోట్ చేస్తూ ఉన్నాం. అవి తొందరలో ఆ రిపోర్ట్స్లో పొందుపరిచి గవర్నమెంట్కి పంపించడం.